ఇప్పుడు యుఎస్ రెసిడెంట్ ఉన్నాడు సార్, మన దగ్గర ప్రాపర్టీ అమ్మాడు, ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాడు, 20% కట్టాడు. అక్కడ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం 25% 30% ఉంది, లేదంటే 20% ఉంది అనుకోండి. ఇక్కడ కట్టిన క్రెడిట్ అక్కడికి వెళ్ళి తీసుకొని మిగతా బ్యాలెన్స్ ఏమైనా పే చేయాల్సి వస్తే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం పే చేయాలి. అది ఇక్కడ ఎక్కువ పెడితే అక్కడ తక్కువ ఉంది మిగలదు కానీ ఒక రిటర్న్ ఇవ్వరు, మరి ఇక్కడ ఎక్కువ కట్టారు కదా, అక్కడ రిటర్న్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇంకా అడిషనల్గా కట్టాల్సి వస్తే కట్టాలి. అలాగే రెంటల్ ఇన్కమ్ కూడా TDS కట్ చేయాలా మరి అనేది చేయాలి కదా సార్, TDS అప్పటికప్పుడు పే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టెనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీఎస్ కట్ చేసి రెంట్ పే చేయాలి. చాలా మంది చేయట్లేదు, అది వేరే విషయం. ప్రాక్టికల్గా మిస్ చేస్తున్నారు, అది రూల్స్ ప్రకారం ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల టెనెంట్కి ఇబ్బంది అవకాశం ఉందా? టెనెంట్కే కదా ఇబ్బంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉన్నాడు సార్, ఎన్ఆర్ఐలు ఎంతమంది ఇండియాలో అసలు ITR ఫైల్ చేసేవాళ్ళు, ట్యాక్స్ చూపించేవాళ్ళు. ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఉంది ఇండియాలో, మోర్ దెన్ 2,50,000 కంటే ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ కూడా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ పే చేయాలి దానిపైన. కానీ ఎన్ఆర్ఐస్ చాలా తక్కువ మంది ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఫైలెన్స్, ఈ మధ్య అవేర్నెస్ వల్ల యూట్యూబ్ వీడియోస్ చూసి మన లాంటి వాళ్ళు ఫైనాన్షియల్ నాలెడ్జ్ వల్ల పే చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఇండియన్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది, TDS కట్ చేయాల్సిన టెనెంట్ది. రేపు ఎప్పుడైనా నోటీస్ వచ్చినప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు కరెక్ట్గా నిర్వహించలేదు కాబట్టి ఇతనికే ప్రాబ్లం అవుతుంది, టెనెంట్కి.